2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్‌కి చాలా పెద్ద కన్‌ఫ్యూజన్ ఉంది. జావా నేర్చుకోవాలా? పైథాన్ నేర్చుకోవాలా? ఏఐ నేర్చుకోవాలా? ఏది నేర్చుకుంటే జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది? దేనికి డిమాండ్ ఉందని అడుగుతున్నారు. సో, మీరు చాలా మంది స్టూడెంట్స్‌ని అవును. చూస్తూ ఉంటుంటారు. బయట సిట్యుయేషన్ ఏంటో మీకు ఒక ఐడియా ఉండి ఉంటుంది. మీరు ఏది సజెస్ట్ చేస్తారు సార్ అసలు? అంటే లేటెస్ట్‌గా ఉన్నదైతే ఏఐ అండి. హ్మ్. సో, బయట మనం ఎక్కువగా ఇప్పుడు ఎవ్రీడే వింటున్నాం. ఏఐలో నుంచి ఏదో కొత్త న్యూస్ వస్తుంది. కొత్త ఫీచర్ వచ్చింది. క్లౌడ్‌లో ఈ ఫీచర్ వచ్చింది. అవును. ఒక్కసారి ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేస్తే మనం ఏం చేయాల్సిన అవసరం మొత్తం అదే చేస్తది. ఇట్లా మల్టిపుల్ న్యూస్ వస్తున్నాయి. హ్మ్. ఓకే. ఈ న్యూస్ రావటం వల్ల ప్రతి పేరెంట్, స్టూడెంట్ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. హ్మ్. ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలా? ఏం నేర్చుకుంటే ఫ్యూచర్ బాగుంటదా? లేకపోతే రెగ్యులర్ కోర్సెస్ నేర్చుకోవాలా? జావా నేర్చుకోవాలా? పైథాన్ నేర్చుకోవాలా? జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలా? రియాక్ట్ నేర్చుకోవాలా? ఇలాగా మల్టిపుల్ ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక 10-15 స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్‌తో మాట్లాడుతూ అవును. ఉంటానండి వీటి మీద. నేను చెప్పేది ఒకటే. ఏఐ అనేది ఒక టూల్. హ్మ్. ఓకే. ఆ టూల్‌ని యూజ్ చేసి ప్రాజెక్ట్స్‌ని ఎన్హాన్స్ చేయొచ్చు. ఒక 10 మంది చేసే వర్క్‌ని ఒక పర్సన్ చేయాలి. ఆ ఓకే. పర్సన్ చేయాలి అంటే ఏఐ అనే టూల్‌ని యూజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ టూల్‌ని యూజ్ చేసుకోవాలి అంటే ఆ టూల్ ఇచ్చిన సొల్యూషన్ బ్లైండ్‌గా ట్రస్ట్ చేయకూడదు. హ్మ్. నీకు దాని మీద నాలెడ్జ్ వచ్చి ఉండాలి. ఓకే. ఓకే. హ్మ్. అలా హ్మ్. నాలెడ్జ్ రావాలి అంటే ఫస్ట్ నీకు ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉండాలి. హ్మ్. ఫండమెంటల్స్ ఏం స్ట్రాంగ్ ఉండాలి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. యూ చూజ్ ఎనీ లాంగ్వేజ్. హ్మ్. జావా చూజ్ చేసుకోండి, పైథాన్ లేకపోతే రియాక్ట్ లేదా జావా స్క్రిప్ట్ ఏదైనా చూజ్ చేసుకోండి. దాంట్లో స్ట్రాంగ్గా కోడింగ్ నేర్చుకొని ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏఐని ఎలా యూజ్ చేయాలి అన్నది గనక నేర్చుకుంటే గనక వీళ్ళకి ఇటు ఫుల్ స్టాక్ అప్లికేషన్ మీద ఐడియా ఉంటుంది. ఓకే. ఫుల్ స్టాక్ అప్లికేషన్ ఐడియా ఉండి ఆన్ టాప్ ఏఐ యూజ్ చేసినప్పుడు ఏఐ మనకి పేజ్ టు పేజ్ లింక్ ఉంటుందండి ఇంటర్నల్. ఫర్ సపోజ్ సింపుల్ గా అందరికి అర్థం అవటానికి మనం ఇన్స్టాగ్రామ్ తీసుకుందాం. అందరం వాడతాం ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూస్తాము. రీల్ చూసి నచ్చి లైక్ కొడతాం, సేవ్ కొడతాం. సేవ్ కొట్టినప్పుడు మన ప్రొఫైల్లో యాడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ స్క్రోల్ చేస్తాం, మళ్ళీ ఇంకో వీడియోకి లైక్ కొడతాం. మనం లైక్ కొట్టినప్పుడు దాని నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. అట్లాగే సేవ్ చేసినప్పుడు మన దాంట్లో సేవ్ అవ్వాలి మన ప్రొఫైల్లో. ఈ నెంబర్ ఇంక్రీజ్ అవ్వటానికి లేదా మనం సేవ్ చేసినప్పుడు మన ప్రొఫైల్లో సేవ్ అవ్వటానికి బ్యాక్గ్రౌండ్ లో మళ్ళీ డేటాబేస్ కి కనెక్టివిటీ ఉంటుంది. సో ఈ కనెక్టివిటీ ఎట్లా జరిగిద్ది ఏంటి అన్నది ఒక డెవలపర్ గనక ఫుల్ స్టాక్ అప్లికేషన్ లో ఎలా ఉంటది అన్నది తెలిస్తే ఏ రేపొద్దున ఏ టూల్ ని యూజ్ చేసుకొని దీన్ని ఎన్హాన్స్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం ఇచ్చే ప్రాంప్ట్ ని బట్టి ఏఐ కూడా వర్క్ అవుతుందండి. సో ఆ ప్రాంప్ట్ లో మనం ఏదైనా మిస్ చేసి ఏఐకి ఇచ్చినప్పుడు ఏఐ బిల్డ్ చేసిన అప్లికేషన్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తూ టెస్ట్ చేస్తూ ఉంటారో చేసేటప్పుడు మీకు ఐడియా ఉండాలి. ఓకే, ఈ పేజ్ తర్వాత ఈ పేజ్ రావాలి కదా, ఇది మిస్ అయింది కదా, ఇది మిస్ అయ్యి డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తుంది అన్నది తెలియాలి. అదే ఫౌండేషన్స్ లేవనుకోండి, అసలు ఫుల్ స్టాక్ ఎలా వర్క్ అవుతుంది అన్నది తెలియదు అనుకోండి, మీరు ఏ ప్రాంప్ట్ ఇచ్చారు అది జనరేట్ చేసింది, మీరు టెస్ట్ చేస్తున్నారు, అన్ని ఒక పేజ్ తర్వాత ఒక పేజ్ బటన్స్ క్లిక్ చేస్తుంటే వెళ్ళిపోయింది, ఆల్ గుడ్ అనుకుంటాం. ఓకే, తెలియకుండా మిస్టేక్ అయిపోయింది. రేపు దాన్ని మళ్ళీ ఫర్దర్ మీ సీనియర్స్ దగ్గరికి అది వెళ్ళినప్పుడు అరే ఇది మధ్యలో ఇది మిస్ అయింది కదా అని వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. అప్పుడు మీ జాబ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. సో అందుకే డైరెక్ట్ టూల్స్ ఎప్పుడూ నేర్చుకోవద్దండి. టూల్స్ నేర్చుకుంటే ఇన్స్టెంట్ రిజల్ట్ ఉంటుంది. ఇన్స్టెంట్ రిజల్ట్ ఏంది? జాబ్. ఓకే, జాబ్ ఇన్స్టెంట్ గా వస్తుంది, కానీ 1 year or 2 years మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అయినా సరే ఇంకో కొత్త టూల్ వస్తుంది. ఫర్ సపోజ్ ఏఐనే తీసుకుందామని, మనకి 2020 ఆ టైంలో డేటా సైన్స్ అని మాట్లాడాం. ఓకే, 23కి వచ్చేసరికి జనరేటివ్ ఏఐ అని చెప్పి మాట్లాడాం. ఇప్పుడు 26కి వచ్చేసరికి అప్లైడ్ ఏజెంటిక్ ఏఐ అని చెప్పి మాట్లాడుతున్నాం. అంటే ఎవ్రీ 3 years కి దాంట్లో అప్గ్రేడ్ అవుతూ చేంజ్ అవుతూ వస్తుంది కదా. సో అందుకే టూల్ ఒక్కటే నేర్చుకుంటే మీరు ఎవ్రీ 3 years కో 2 years కో మళ్ళీ సఫర్ అవుతూనే ఉంటారు ఏ లే ఆఫ్స్ తో ఇదంతా. అట్లా కాకుండా ఫౌండేషన్ నేర్చుకోండి. పైథాన్ మీకు ఏ రన్ అయ్యేదంతా కూడా మోస్ట్లీ పైథాన్ మీద లేదా జావా స్క్రిప్ట్ మీద. జావాలో ఉన్నారనుకోండి అప్పుడు స్ప్రింగ్ ఏఐ అని చెప్పి ఫ్రేమ్వర్క్ ఉంటుంది, అది నేర్చుకోండి. సో ఇలాగా మీరు ఫస్ట్ ఫౌండేషన్ ప్రోగ్రామింగ్ నేర్చుకొని ఆన్ టాప్ ఆఫ్ ఏఐ టూల్ నేర్చుకుంటే గనక
మీ కెరీర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే, డైరెక్ట్ జంప్ చేయకుండా మీరు అన్నట్టుగా ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం కాకుండా ఫ్యూచర్ని చూసి కనుక మనం వెళ్తే స్టూడెంట్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మన దగ్గర కోర్సెస్ ఏ విధంగా ట్రైన్ చేసే అవకాశం ఉంటుంది అంటారు సార్? ఇటు ఏఐ అయినా లేదంటే జావా, పైథాన్, డేటాబేస్కి సంబంధించి ఏమైనా సరే నేర్చుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి కోడ్ జ్ఞానం ఏ విధంగా ఉంటుంది? సో 100 వర్కింగ్ డేస్ కోర్స్ ఉంటుందండి. ఎవ్రీడే 4 hours క్లాస్ ఉంటుంది, 2 hours ప్రాక్టీస్ సెషన్, టోటల్ 6 hours ఉండాలి క్యాంపస్లో. ఎవ్రీడే ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ వీక్లీ టెస్ట్ ఉంటుంది అనమాట. బీటెక్ చేసిన స్టూడెంట్స్, సిఎస్సి బ్యాక్గ్రౌండ్, ఐటీ, ఈసీ వీళ్ళకైతే గనక ఒక ఇయర్లో మినిమం 100 డ్రైవ్స్ ఇస్తాము. డిగ్రీ కానీ లేకపోతే నాన్ ఐటీ వాళ్ళకైతే గనక మనం 1 yearలో 50 డ్రైవ్స్ వరకు వస్తాయి అన్నమాట. సో ఇటు అప్ స్కిల్ చేస్తున్నాం, ఇటు ఆపర్చునిటీస్ ఇస్తున్నాము. సో దానివల్ల వాళ్ళు జాబ్ ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం మనకంతా కూడా ఎక్కువ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎలాంటి పాయింట్ లో కూడా మా పిల్లల్ని చదివించాలి అంటే మనీ లేవు అన్న పాయింట్ ఉండకూడదు అని చెప్పి 0 డౌన్ పేమెంట్, 0 కాస్ట్ ఈఎంఐతో వాళ్ళు 8 months కానీ 10 months కానీ ఈఎంఐ ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు. సో అలా కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.